హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఇంట్లో టిఫిన్ అయితే ఏం వేయలేదండి. టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చాము. పూరి అని బోండా అండి. పూరి అయితే చాలా గట్టిగా ఉంది, చూసారు కదా, లాగుతున్న రావట్లేదు. అలాగే రేపొద్దున వచ్చేసి చిన్న ఫంక్షన్ ఉందండి, దానికి వెళ్ళాలి. సో దానికోసం ఫ్లవర్స్ అయితే కడుతున్నాను. ఇవి వచ్చేసేసి కనకాంబరాలు అని చుక్క మల్లె పువ్వులు అండి. చుక్క మల్లె పువ్వులు అంటే మల్లె పువ్వులాగా మంచి స్మెల్ అయితే రావండి, చూడడానికి బాగుంటాయి అంతే. ఇదిగో చూసారు కదా, చుక్క మల్లె పువ్వు అనేది అలా ఉంటుంది. కానీ ఈ రెండిట్లో కాంబినేషన్ బాగుంటుంది చూడడానికి, పెట్టుకోవడానికి కూడా అని చెప్పి రెండు తీసుకున్నాను. ఒకసారి మాల కట్టి చూపిస్తాను ఆగండి. ఇది ఆ పువ్వులకైతే ఈ మాల అయితే వచ్చిందండి, చూసారు కదా, బాగున్నాయి కదా, పెట్టుకుంటే కూడా బాగుంటుంది. అలాగే స్నానం చేసి వచ్చి పౌడర్ చూడండి ఎలా రాసుకున్నాడో. ఈ నెల పౌడర్ రాసుకోవడానికి కారణం ఏంటంటే ఆ కనపడుతున్న వానలో అయితే ఫుల్గా తడిచిపోయాడండి. రోడ్లంతా నీళ్ళు ఉండిపోయినాయండి, ఆ నీళ్ళలో బాగా ఆడేసాడు. వచ్చి స్నానం చేశాడండి, ఇలా వీడియోకి పోజ్ ఇస్తున్నాడు. ఈయనతో పాటు ఇంకొక మనిషి కూడా మా గెస్ట్ గారు ఉన్నారు, చూడండి ఒకసారి. వాన పడుతుందని వచ్చేసి రేకుల షెడ్ కింద అయితే దాక్కొని ఉందండి. వీడియో తీస్తుంటే మమ్మల్ని అయితే ఏమనలేదు, మా వైపు చూసిందంతే. అలాగే ఇట్స్ మీ స్వాతి ఎంఎం యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.